ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యున్న దేవా, పరిశుద్ధాత్మ దేవా, సంగముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించుచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వాళ్ళతో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలు నూతన పరచమని నా దేవుడు, నా ప్రభువు, నా జర్రేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ మందిరంలో కూడుకొని ఉన్న మనకందరికీ ఒక పేరు ఉంది, కామన్ నేమ్. మనకందరికీ ఒక కామన్ నేమ్ ఉంది. మనలందరినీ ఒకే పేరుతో పిలుస్తారు ఈ మందిరంలో మనందరినీ కూడా. ఏమిటి ఆ పేరు చెప్పగలరా? మనలందరినీ క్రిస్టియన్స్ లేక క్రైస్తవులు అని పిలుస్తారు. దాని అర్థము ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందిన మనుషులు, ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారు అని అర్థం. క్రిస్టియన్ అంటే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవాడు. ప్రపంచ జనాభాలో దాదాపు 31% క్రైస్తవులే. అంచనాల ప్రకారము, అధికారిక అంచనాల ప్రకారము 260 నుంచి 280 వరకు ప్రపంచం జనాభాలో క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు? మొత్తము 192 దేశాలు ఉన్నాయి. దాదాపు 192 దేశాలు ఉన్నాయి. మరి ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు నివసించే దేశం ఏదో చెప్పగలరా? అమెరికా. దాదాపు 24 కోట్లకు పైగా ప్రజలు క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు అమెరికా దేశంలో. 2010 సంవత్సరం అంచనాల ప్రకారము 79% మంది అమెరికా దేశంలో క్రైస్తవులు, 79% మంది ప్రజలు అమెరికాలో క్రిస్టియన్గా పిలువబడుతున్నాడు. ఒకసారి కనుక మనం వెనుకకి తిరిగి చూస్తే 2024 సంవత్సరంలో ఉన్నాం. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2000 సంవత్సరాల క్రితం దాదాపు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చెప్పగలరా? 2000 సంవత్సరాల క్రితము 12 మంది. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. వారే అపొస్తలులు. ఆ కొద్ది మంది, ఆ 12 మంది నడుము బిగించి హతసాక్షులై ప్రభువును గురించి, తాము వెంబడించిన యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించడం ద్వారా 12 మంది ఇప్పుడు దాదాపు 300 కోట్లుగా మారిపోయారు. 12 మంది క్రైస్తవులు గత 2000 సంవత్సరాలలో 300 కోట్ల క్రైస్తవులుగా మారిపోయారు. 300 క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. యేసయ్యను వెంబడించే వారిగా పిలువబడుతున్నారు. అయితే క్రైస్తవులుగా పిలువబడుతున్న ఆ దాదాపు 300 కోట్ల మంది ఆది కాలంలో ఉన్నటువంటి, ఆ ప్రారంభ కాలంలో ఉన్నటువంటి 12 మంది క్రైస్తవులుగానే జీవిస్తున్నారా అంటే లేదు. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు విచిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు. పేరుకు క్రైస్తవులే కానీ అల్లనాటి ఆదిమ క్రైస్తవులైన ఆ 12 మంది లేక తొలుత ఉన్నటువంటి ఆ ఇతర శిష్యులను, ఆ యొక్క తొలుత ఉన్నటువంటి ఇతర శిష్యులను పోలి ఏమాత్రము జీవించడం లేదు. క్రైస్తవ్యము అభివృద్ధి చెందింది కానీ, క్రైస్తవులు పెరిగిపోయారు కానీ ఆ క్రైస్తవ్యము బాగా కలుషితమైపోయింది. మన భారతదేశంలో అధికారిక అంచనాల ప్రకారము దాదాపు 3.5 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వీరంతా క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ వీరి జీవితాలు మాత్రము కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. మన దేశంలో నివసిస్తున్న ఈ క్రైస్తవ జీవితాలను కనుక మనము పరిశీలించి మనం వాళ్ళని కనుక విడదీసి కనుక చూస్తే కనుక వారిని ముఖ్యముగా 4 తెగలుగా విభజించవచ్చు. వారిని 4 తెగలుగా మనము విభజించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను కనుక మనం పరిశీలించి ఒక బ్రాడ్గా మనము 4 గుంపులుగా మనము ఈ క్రైస్తవులను మనము ఏర్పాటు చేయవచ్చు. మొదటి తెగ క్రైస్తవులు, మొదటి గుంపు క్రైస్తవులు ఎవరంటే వారసత్వ క్రైస్తవులు. ఈ వారసత్వ క్రైస్తవులు దాదాపు 70% మంది చెప్పేది మా తల్లిదండ్రులు క్రైస్తవులు,
వారి తల్లిదండ్రులు కూడా క్రైస్తవులు. చాలా తరాల నుండి మేము క్రైస్తవులము. చిన్నతనము నుండి మా తల్లిదండ్రులు యేసయ్య దేవుడని చెబుతూ పెంచారు. అలాగే పెరిగి పెద్దవారమయ్యాము. చర్చికి పోవడం అలవాటైంది. ఆచారాల పద్ధతులు పాటించడం అలవాటైపోయింది. క్రిస్మస్, ఈస్టర్ పండుగలు ప్రత్యేక గుడులు చాలా చక్కగా ఆచరిస్తాము, ఘనంగా జరుపుకుంటాము మేము. వారి ఆలోచన అంతా కూడా లోకంలో ఉన్న మనుషులందరికీ రకరకాల దేవుడు ఉన్నట్లు మాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన యేసయ్యే అంతే. కానీ మేము అందరిలాగా మేము కూడా బ్రతుకుతాము. మేము క్రైస్తవులము, మేము యేసయ్యను వెంబడించే వారము. ఆయనను పోలి నడవాలన్న ఆలోచన వీరిలో ఏమాత్రము ఉండదు. లోకంలోని ప్రజలకు ఉన్న స్వభావానికి ఏమాత్రము విరుద్ధంగా ఉండదు. అబద్ధాలు చెప్పడము, దొంగతనము చేయడము, మోసాలు, కపట ప్రవర్తన, లంచాలు తీసుకోవడము, అనైతిక వైవాహిక జీవితం, వ్యభిచారాలు, బూతులు తిట్టడాలు, ఆగ్రహము, ఆవేశము, కొట్లాటలు, గొడవలు, చంపుకోవడాలు అన్నీ చేస్తుంటారు. డబ్బు, అధికారము, హోదా కోసము, ఆధిపత్యత కోసము లోకలందరి మాదిరి తమ సొంత ఆలోచనలో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ జీవిస్తుంటారు. క్రైస్తవ సంఘాలలో, ఆదిమ క్రైస్తవ సంఘాలలో మనం చూస్తుంటాం. ఆధిపత్య పొరును, కమిటీ మెంబర్స్ కావాలి, మేము చర్చిని ఏలాలి అనే ఆరాటం ఉంటుంది. పేరుకు క్రైస్తవులే. కానీ అందుకే మనము దొంగతనము, హత్యలు చేసేవారి పేర్లలో క్రైస్తవులు పెట్టుకునే పేర్లు కనపడతాయి. క్రైస్తవులుగా పిలువబడే వారి పేర్లు కూడా కనపడతాయి. చార్లెస్ శోభరాజ్, రాబర్ట్, డేవిడ్, డానియల్ లాంటి పేర్లు మనము వింటుంటాము. కారణము వారు పేరుకు క్రైస్తవులే కానీ వారి యొక్క క్రైస్తవ్యము వాక్యము మీద కట్టబడలేదు. వాక్యము చదవరు, వాళ్ళు వాక్యము వినరు. కొంతమందికి అసలు చదివే రాదు. అంతా మొక్కుబడి, స్తుతి, ఆరాధన, అలవాటైన ఆచారాలను, పద్ధతులను దేవుని మందిరములో పాటించడం అంతే. అధికారం చెలాయించడం మందిరములో అంతే. పుట్టాలమ్మకు వెళ్ళి మొక్కుకోమంటే మొక్కుకుంటారు. మొక్కుకోమంటే కాదు, మొక్కుకుంటున్నారు. పుట్టాలమ్మకి వెళ్ళి మొక్కుకుంటున్నారు అనేక మంది. నాగుపాము పుట్టలకు పోయి పాలు పోసి మొక్కుకుంటున్నారు. ఎవరు ప్రసాదం పెట్టినా కళ్ళకు అద్దుకొని తింటారు. మనకు యేసయ్య దేవుడు అయినట్లు వారికి శివుడు, రాముడు మొదలగు వారు దేవుళ్ళు కాదా? తింటే ఏమవుతుంది? దేవుడే కదా. ఏ దేవుడు అయితేనేమి అది వారి యొక్క గొప్ప అభిప్రాయం. ఉదారమైన క్రైస్తవులు, సెక్యులర్ క్రైస్తవులు వీరంతా కూడా అందరి దేవుళ్ళు ఒకటే, అందరి మార్గాలు ఒకటే అని భావించే ఉదార క్రైస్తవులు. మరియమ్మను పూజించమన్నా పూజిస్తారు. యేసయ్య తల్లే కదా, పూజిస్తే ఏమవుతుంది? వారిని కూడా క్రైస్తవులుగా అని పిలుస్తారు కదా. మొక్కుబడులు చేయించుకుంటారు, గుండ్లు కొట్టించుకుంటారు. నాగపట్నం ఇంకా గుణదాలు ఎక్కడికి వెళ్ళమన్నా ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. అక్కడికి వచ్చేవారంతా కూడా క్రైస్తవులే కదా. అలాగే యెహోవా సాక్షులు వచ్చి యేసయ్య దేవుడు కాదు, యెహోవా దేవుడు అన్న నమ్మేస్తారు. బైబిల్లో రాసింది కదా యెహోవా కూడా దేవుడు అని చెప్పేసి నమ్మేద్దాం, పోయేదేముంది? వారు కూడా బైబిల్ చదువుతారు కదా, బైబిల్లో చూపిస్తున్నారు కదా. అంత మాత్రమే కాకుండా వీరు అందరి మనుష్యులలాగే, అందరి లోకంలో అందరి మనుష్యులాగే మంచి దినాలను పాటిస్తారు. శుక్రవారం మంచి దినము, మంగళవారం మంచి దినము కాదు, ఇలాగా తిథులు నక్షత్రాలు చూస్తారు. పెద్దల అమావాస్యను పాటిస్తారు. మళ్ళీ సమాధుల పండుగను ఆచరిస్తారు. వాస్తును నమ్ముతారు. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చూపించుకుంటారు, జాతకం చెప్పించుకుంటారు. మా భవిష్యత్తు ఏమిటి, మేము ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా అని విచారిస్తారు. బాబాల దగ్గరికి వెళ్తారు, ఫకీరుల దగ్గరికి వెళ్తే తాయితులు కట్టించుకుంటారు. భూత వైద్యులను ఆశ్రయిస్తారు. అన్ని రకములైన ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. పేరుకు మాత్రము క్రైస్తవులు. కానీ క్రీస్తు వారి జీవితంలో ఉండడు. ఎందుకంటే వాక్యముపై శ్రద్ధ లేదు, వాక్యము చదవరు, వినరు, పాటించరు. మూర్ఖపు తరము క్రైస్తవులు వీరు. మూఢ ఆచారము, మూఢ విశ్వాసము, అంధవిశ్వాసం గల క్రైస్తవులు, అజ్ఞానముతో నింపబడిన క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, అలవాటు క్రైస్తవులు, వారసత్వ క్రైస్తవులు వీరిలో ఉండడానికి కారణము వారు వాక్యమనే పునాది మీద వారు క్రైస్తవులుగా కట్టబడలేదు. మనుషుల మాటలు అనే పునాది మీద కట్టబడ్డారు. ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదువుదాము.
ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భక్తి మానవుల విధులను బట్టి నేర్చుకున్నది. వాళ్ళు మానవుల విధులను బట్టి నేర్చుకున్నది, చుట్టుపక్కల మనుషులను బట్టి నేర్చుకున్నది, ఆచారాలు పద్ధతులు చూచి నేర్చుకున్నది. వారి భక్తి జీవితానికి మూలము, వారి భక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉందంటే మనుషుల ఆచారాలు పద్ధతులు, చుట్టుపక్కల నివసించే మనుషులు ఎలా చేస్తే మేము కూడా అలాగూ చేస్తాము. అది వారి భక్తి జీవితము, ధర్మశాస్త్రం మీద కట్టబడిన జీవితము వారి జీవితం అని మనకు వాక్యము తెలియజేస్తుంది. రెండవ తెగ క్రైస్తవులు, రెండవ గుంపు క్రైస్తవులు మొదటి తెగ కన్నా కొంచెం మెరుగైన వారు. వీరు బైబిల్ చదువుతారు, వాక్యం వింటారు. అయితే వీరి ప్రత్యేకత ఏమిటంటే వీరికి ఇష్టమైన వాక్యాలను వింటారు, ఇష్టమైన వాక్యాలను చదువుతారు. పొద్దున లేచి బైబిల్ తీస్తానే వాక్యం చూస్తారు. అమ్మో ఈ వాక్యమా వద్దు, క్షేమమని రాసి ఉంది అని పక్కకు తీసేస్తారు. మళ్ళీ బైబిల్ తీస్తారు, అక్కడ చూస్తే ఇదిగో నీకు తెగులు, అమ్మా వద్దని మూసేస్తారు. మూడోగా వాక్యం తీసినప్పుడు నీ కోరిక సిద్ధం చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక, అబ్బా ఇదే నా వాక్యం అని చెప్పేసి ఆ వాక్యాన్ని చదవడానికి మాత్రము ఆసక్తి చూపుతారు. ఇష్టమైన వాక్యాలు చదువుతారు, ఇష్టమైన వాక్యాలు మాత్రము చదువుతారు. వారు మనస్సంతా దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద, దేవుడు చేసే మేలుల మీద, దేవుడు మాకు ఏం మేలు చేస్తాడు, దేవుని దగ్గరికి వెళ్తే మేము ఏమి పొందుకుంటాము, ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు. యేసు ప్రభువును విశ్వసించే క్రైస్తవులు వీరు, యేసు ప్రభువును విశ్వసించిన క్రైస్తవులు వీరు. కష్టాలు, శ్రమలు, ఇబ్బందుల వల్ల యేసు ప్రభువును విశ్వసించిన క్రైస్తవులు, అనారోగ్యంతో పడినప్పుడు యేసు ప్రభువును విశ్వసించిన క్రైస్తవులు, ఆశీర్వాద సువార్తలు, స్వస్థత సువార్తలు లాంటి వాటి ద్వారా ఆకర్షింపబడి యేసు ప్రభువును విశ్వసించిన క్రైస్తవులు వీరు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. కనానీయురాలైన స్త్రీ కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు ఎండిన నీ జీవితాన్ని చిగురింపచేస్తాడు. లాంటి మాటల వల్ల ఆకర్షితులే ప్రభుని యేసు క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు వీరు. అంజూరపు పండు, ఆపిల్ పండు, అరటి పండు లాంటి పండ్లను నమ్మే క్రైస్తవులు వీరు. ప్రభువైన యేసు క్రీస్తు వారి కన్నా ఈ పండ్ల మీద నమ్మకము, విశ్వాసం గలవారు వీళ్ళు. అంత మాత్రమే కాకుండా వీరిని ఫాస్ట్ ఫుడ్ క్రైస్తవులుగాని కూడా మనం పిలవచ్చు. అట్లా ప్రార్థన చేస్తూనే, అట్లా పండు తింటూనే ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, ధనము కావాలి, ప్రతి కష్టము, ప్రతి రోగము వెళ్ళిపోవాలి. అంతేగాని ఓపికతో మార్కెట్కి వెళ్ళి సరుకులు కొని తెచ్చుకొని వంట చేసుకొని తినే రకము కాదు వీరు. అంటే ఓపిక, నిరీక్షణ ఉండదు. అన్నీ చక్క జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. లేకపోతే సందేహపడతారు. మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడైనా బైబిల్లో అలా వ్రాయబడి ఉంది. బోధకులు చెబుతున్నారు, ఎండిన ఎముకలను జీవింపచేస్తాడని. ఎప్పుడు మా ఎండిన ఎముకలు ఎప్పుడు మంచిగా మారిపోతాయి, ఎప్పుడు జీవంతో నింపబడతాయి. గంటలు ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఇంతకాలం ఎదురు చూడాలి. వీరంతా కూడా కార్యాల కొరకు ప్రయాసపడే క్రైస్తవులు. కార్యాలు జరుగుతున్నంతసేపు యేసయ్య గొప్పవాడు. అనుకున్న కార్యాలు జరగటంలో ఆలస్యమైన వాళ్ళది అనుకున్నట్లు జరగకపోయినా, అంటే వాళ్ళు అనుకున్న ప్రకారం జరగకపోయినా ఏమి ఉపయోగము? యేసయ్యను నమ్మటం వల్ల, మందిరానికి రావడం వల్ల నాకు ఏమి ఉపయోగము? క్రైస్తవునిగా ఉండటం వల్ల ఏమి ప్రయోజనము అని నీరసపడిపోయే క్రైస్తవులు, యేసయ్యకు దూరంగా వెళ్ళిపోయే క్రైస్తవులు, యేసయ్యను వదిలివేసే క్రైస్తవులు. అలాగే వారికి పాపక్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య నరకాగ్ని గురించిన బోధలు అసలు వంట పడవు వారికి. ఈ లోకంలో మంచిగా బ్రతకాలని, అందరికన్నా గొప్పగా బ్రతకాలని, అంతే మాకు కావాల్సింది. అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఆశీర్వాదాలు పొందుకోవాలని మందిరానికి వస్తుంటే ఏమిటి పరలోక రాజ్యము? ఏమిటి ఆ పాపము అనే మాటలు, పాపము విడిచిపెట్టు అనే మాటలు, ఇలాంటి బోధలను వీళ్ళు విసుక్కుంటారు. ఇలాంటి బోధలను విసుక్కునే క్రైస్తవులు వీరు. ముందు ఆశీర్వాదాలు పొందుకోవాలి,
తర్వాత మిగతా వాటిని గురించి ఆలోచిద్దామనే క్రైస్తవులు ఒకసారి వారి ధ్యాస అంతా కూడా ఈ లోకం మీదనే. ఆస్తులు, అంతస్తులు, అధికారము, డబ్బు, హోదా, ఆధిపత్యం, అందరికన్నా గొప్పగా బ్రతకాలన్న ఆశ, ఆరాటము, దానికోసము అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కావాలి. జీవితం ఉన్నట్లుండి మారిపోవాలి. జీవితం ఉన్నట్లుండి గొప్పగా మారిపోవాలి. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుదాం. యేసు, మీరు సూచనలు చూచుట వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడు కానీ, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలిగించి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ప్రభువు తనను వెతుక్కుంటూ వచ్చిన జన సమూహంతో చెప్తున్నాడు. గతంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తూ ప్రభు ఈ మాట చెప్తున్నాడు. నిన్నటి దినాన 5,000 మందికి పైగా ఉన్న మీకు ఆ అడవిలో ఎటువంటి ఆహారము దొరకని ఆ అడవిలో నేను మీకు కడుపు నిండా భోజనం పెట్టాను. 5 రొట్టెలు 2 చేపల చేత మీకందరి యొక్క కడుపును నింపాను. దానిని బట్టి మీరు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఈయన వెంట ఉంటే కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. ఈయన వెంట ఉంటే నా కడుపు నిండిపోతుంది. ఏ కష్టము చేయకుండా, ఏ ఇబ్బంది పడకుండా నా కడుపు నిండిపోతుంది. దానికోసం మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అంతేకాని మీరు నా కోసం రాలేదు, నా బోధలు వినడానికి రాలేదు, పరలోక రాజ్య సువార్త కొరకు రాలేదు. అది ప్రభు చెప్తున్న మాట. నిత్య జీవం పొందుకోవాలని ఆశతో రాలేదు, భోజనం కోసం వస్తున్నారు, కడుపు నింపుకోవడానికి వస్తున్నారు, ఈ లోకపు కోరికలతో పట్టుబడి వస్తున్నారు, నశించిపోయే ఈ శరీరాన్ని సుఖ పెట్టడానికి ప్రయాసపడుతున్నారు, నశించిపోయే తిండి కోసం ఆరాటపడుతున్నారు. మిమ్మల్ని శాశ్వతంగా నివసింపజేసి నా బోధలు, నా ఉపదేశాలు, పరలోక రాజ్య సువార్త మీకు రుచించడము లేదు. ఆ జన సమూహంతో ప్రభు చెప్తున్న మాటలవి. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనాలకు అర్థం అది. ఈ 2వ తెగ క్రైస్తవులు కూడా అలాంటి వారే, ఆ జన సమూహం లాంటి వారే. ప్రభు చెప్పే పరలోక రాజ్య సువార్త వీరికి రుచించదు. ప్రభు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు సువార్త కావాలి. వారి జీవితంలో అనుదినము అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి కడుపు నింపిన ఆ కార్యాలు కావాలి మాకు. అలాంటి మనుష్యులు, అలాంటి క్రైస్తవులు వీరు. ఇది ఈ 2వ తెగ క్రైస్తవులు కోరుకునేది. వీరి క్రైస్తవము కట్టబడింది బైబిల్లో రాయబడినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు అనే బోధల మీద, వాక్యాల మీద. అంతేగాని ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువపై కార్చిన రక్తము మీద కాదు. 3వ తెగ క్రైస్తవులు, వీరిలో పాప చింతన, దేవుని భయం ఎక్కువ. మేము పాపం చేస్తూ బ్రతుకుతున్నాము, మేము చనిపోతే నరకానికి పోతాము, కాబట్టి మాకు పాపం నుండి విడుదల కావాలి, పాపాలన్నీ కొట్టివేయబడాలి. ఈ తెగ వారికి దేవుని వాక్యం బాగా తెలుసు. బైబిల్ చదివేవారు, వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు. మనిషి జీవితం ఈ లోకపు జీవితంతో ఆగిపోదు. మరణము తర్వాత కూడా జీవితం ఉంది, నిత్య నరకాగ్ని, నిత్య జీవం ఉంది. నిత్య జీవం, పరలోక రాజ్యము, స్వర్గలోకము మనం వెళ్ళాలంటే మన పాపాలు అడ్డు వస్తాయి. కాబట్టి అడ్డుగా ఉన్న మన పాపాల నుండి మనము విడుదల పొందుకోవాలి. అడ్డును తీసివేయగలిగేది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శిలువపై బలిగా అర్పించిన ప్రాణము, శిలువపై ఆయన చిందించిన రక్తము, ఆ రక్తమే మా పాపాలను కడిగి వేస్తుంది, మమ్మల్ని పాపము లేని వారిగా మారుస్తుంది. కాబట్టి మేము యేసయ్యను నమ్ముతాం. శిలువ రక్తం మీద విశ్వాసం గల క్రైస్తవులు వీరిది వాక్యం మీద కట్టబడిన క్రైస్తవ్యం. అయితే ఈ లోకాన్ని పూర్తిగా విసర్జించలేని క్రైస్తవ్యం వీరిది. ఈ లోకంలోని సుఖభోగాలను, విలాసాలను, సంతోషాలను పూర్తిగా వదులుకోలేని క్రైస్తవ్యం వీరిది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు, హోదాలు వదులుకోలేని క్రైస్తవం వీరిది. పొగడ్తలను, అధికారాన్ని వదులుకోలేని క్రైస్తవం వీరిది. మాకు ఈ లోకంలోనే సుఖభోగాలు, విలాసాలు, డబ్బు, అధికారం, హోదా, ఆర్భాటము కావాలి. దానితో పాటు పరలోక రాజ్యము కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి. సామెత ఉంది కదా, అవ్వ కావాలి, బువ్వ కావాలి అనే మనుష్యులు వీరు. ఈ లోక సుఖభోగాలు కావాలా, పరలోక రాజ్యం కావాలంటే
ఈ రెండిటిలో మీకు ఏదో ఒకటి ఇస్తానని ప్రోగినక ఛాయిస్ ఇస్తే వీరు లోకపు సుఖభోగాలనే కోరుకుంటారు. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఉండెను. వచ్చి ప్రభువును పరలోక గురించి అడిగినప్పుడు ప్రభువు చెప్తాడు, నీవు నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు, క్రొత్త జీవితం మొదలుపెట్టని చెప్పినప్పుడు ఒకసారి మనము యోహాను సువార్త 3:3 చదువుతాము. ఒకడు కొత్తగా జన్మించి తినే కానీ దేవుని రాజ్యము చూడలేదని చెప్తాడు. ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. నికోదేము ప్రభు మాటలు విన్నాడు, కానీ ఆ మాటలు నికోదేముకు రుచించలేదు. ముసలివాడైన నేను ఇప్పుడు ఏమి మారుతాను, ఇప్పుడు నా అధికారాన్ని వదులుకొని నిన్ను ఏమి వెంబడిస్తాను అని వెళ్ళిపోతాడు. నిత్య జీవం కొరకు ఇప్పుడు నా అధికారాన్ని వదులుకోలేని, ఇప్పుడు నా అధికారాన్ని వదులుకొని మామూలు మనిషిగా బ్రతికి నిన్ను ఎలా వెంబడిస్తానని వెళ్ళిపోతాడు ఆ నికోదేము. అలాగే మార్కు సువార్త 10:17 చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నీకు నేనేమి చేయవలనని అడిగాను. నిత్య జీవము 10:17 చదువుతాం ఒకసారి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుడు నేనేమి చేయుదును అని ఆయనను అడిగాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి 21వ వచనము. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవి నీవు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పరలోక రాజ్యం కోసం ఏమి చేయమంటావని వచ్చిన ఆ ధనవంతుతో ప్రభు చెప్పాడు, నీ ధనము బీదలకి ఇవ్వు, అప్పుడు పరలోక రాజ్యంలో నీకు ధనము కలుగుతుంది, పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది, నువ్వు నా వెంటరా అని పిలుస్తాడు. ఇక్కడ ప్రశ్న, ఈ లోకంలో ధనము కలిగి ఉండటమా లేక తర్వాత పరలోక రాజ్యము కలిగి ఉండటమా? 2 ఆప్షన్స్ ప్రభు ధనవంతునికి ఇచ్చాడు. ధనవంతుడు పరలోక రాజ్యాన్ని కన్నా ఈ లోకపు ధనమే గొప్ప అనుకున్నాడు. 3వ రకము క్రైస్తవులు ఇలాంటి వారే. ఈ లోకంలో ఏమి లేకుండా బ్రతకమని వాక్యము చెప్పడం లేదు, కానీ యేసయ్య కన్నా ఎక్కువగా దేనిని నమ్మవద్దు. అది వాక్యము చెప్తుంది, అది వాక్యము చెప్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ మాటే చెప్పినట్లుగా మనము చూస్తాము. యేసు చుట్టూ చూచి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చెప్పి తన శిష్యులతో చెప్పెను. తర్వాత, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని, అది తమ ఆస్తి యందు నమ్మకము, దేవుని కన్నా తమ ఆస్తి. దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు అధికారం ఉంది, దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు ఆస్తి ఉంది, దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు చాలా బలగం ఉంది. ఇలాంటి ఆలోచనలతో నింపబడిన వాడు పరలోక రాజ్యంలో నివసింపలేరు. అది ప్రభు చెప్తున్న మాటకు అర్థము. వీరంతా కూడా పరలోక రాజ్యం గురించి ఆశ కలిగిన వారే. నికోదేము కానీ ధనవంతుడు కానీ పరలోక రాజ్యము కొరకు ఈ లోక అధికారాన్ని కానీ ధనము మొదలుగున్నవి అడ్డు అంటే మాత్రము వాళ్ళు వెనకడుగు వేసేస్తారు. వాక్యం మీద కట్టబడిన క్రైస్తవ్యమే కానీ స్థిరమైన పునాది లేని క్రైస్తవ్యము వీరిది. గురి చేరేంత వరకు, చివరి వరకు నడవలేని క్రైస్తవులు, ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు, ఆ చివరి వరకు అడుగులు వేయలేని క్రైస్తవ్యం వీరిది. 4వ తరం క్రైస్తవులు వాక్యాన్ని పాటించే క్రైస్తవులు వారు. వాక్యం మీద తమ జీవితాలను స్థిరంగా కట్టుకున్న క్రైస్తవులు, ఆశీర్వాదాలను, దీవెలను బట్టి పొంగిపోయే క్రైస్తవులు కాదు. శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోయే క్రైస్తవులు కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాక్యమునకు లోబడి జీవించేవారు. 1,000 వాక్య ప్రకారం జీవించడానికి ఎవరైనా అడ్డు వస్తే, లేకపోతే ఏదైనా అడ్డు వస్తే వాటిని కానీ వారిని కానీ వదులుకునే క్రైస్తవులు. తమ క్రైస్తవానికి అడ్డు తల్లిదండ్రులు అనుకుంటే, కట్టుకున్న భార్యాభర్త అనుకుంటే, పిల్లలు అనుకుంటే
వారిని కూడా వదులుకోవడానికి సిద్ధపడే క్రైస్తవులు వారు. సుఖభోగాలను, విలాసవంతమైన జీవితాన్ని, సమాజంలో గౌరవ ప్రతిష్టలను, ఈ లోక ధనాన్ని పెంటగా భావించే క్రైస్తవులు వీరు. ఒక క్రైస్తవ్యము వీరిది. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయినను ఏవి లాభకరములో ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే, వాటిని నేను క్రీస్తు కోసము నష్టముగా ఎంచుకుంటేనే భక్తుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చూసినట్లయితే ఏ విధముగానైనా 3వ అధ్యాయము 10 వచనాలను చూద్దాం. ఏ విధముగా చైతన్యను మృతులలోని నాకు పునరుత్థానము కలగలవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం కలవాడై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాడునొకటి ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. పౌలు చెప్తున్న మాటలు, ఎలాగైనా పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. ఈ లోకరీత్యా నాకున్న ధనమును, ఆధిపత్యాన్ని, సుఖభోగాలు, గౌరవ ప్రతిష్టలు అంటే పౌలు చెప్తున్నాడు ఈ లోకంలో గొప్పగా జీవించడానికి మనుషులు ఏవైతే కావాలనుకుంటారో అవన్నీ కూడా నాకు ఉన్నాయి. అయినా ఆ పరలోక రాజ్యం కొరకు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు వాటి అన్నిటిని నేను పెంటగా భావించాను. ప్రభువైన యేసుక్రీస్తుని చేరడానికి, పరలోక రాజ్యం చేరడానికి అవి నాకు అడ్డంకులు అనుకున్నాను, అవి నష్టం కలిగించేవి అనుకున్నాను. అందుకే వాటిని నేను వదులుకున్నానని చెప్పి భక్తుడైన పౌలు చెప్తున్నాడు. అది అసలైన సిసలైన క్రైస్తవం. ఇలాంటి వారి అసలైన క్రైస్తవులు. నీకు ప్రాణం కావాలా, యేసయ్య కావాలా అంటే యేసయ్య కావాలని క్రైస్తవులు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణం ఇచ్చే క్రైస్తవులు. నువ్వుంటే నాకు చాలు యేసయ్య అనే పాట మనం వింటుంటాం కదా. మనం పెదవుల మీదనే ఉంటుంది కానీ వీళ్ళ హృదయాలలో ఉంటుంది. ప్రభువా నీవు నాకు తోడు ఉంటే చాలు అని నాకు ఉన్నట్లనే క్రైస్తవులు హతసాక్షులైన అలనాటి 12 మంది శిష్యుల లాంటి క్రైస్తవులు, సంపూర్ణ క్రైస్తవులు వేరు. ఈ 4వ తెగవారు సంపూర్ణ క్రైస్తవులు. ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మనం ఏ తెగకు చెందిన వారమో? ఆచారాలు, పద్ధతులు పాటించే వాక్యము లేని క్రైస్తవులమా? ఆశీర్వాదాల కొరకు మాత్రమే ప్రయాసపడే క్రైస్తవులమా? ఈ లోకాన్ని వదులుకోలేని క్రైస్తవులమా? సమస్తమును పెంటగా భావించి వాక్యము కొరకు ప్రాణం ఇచ్చే క్రైస్తవులమా? వాక్యమే ప్రాణమై జీవించే క్రైస్తవులమా? యేసయ్యనే ప్రాణంగా భావించే క్రైస్తవులు. ఒకసారి పరీక్షించుకొని ఆ 12 మంది శిష్యులలాగా, అసలైన క్రైస్తవులలాగా నూతన పరచడానికి మనము ప్రయాసపడదాం. ఈ 4 తెగలను ఎట్లా పోలుస్తాం? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మొదటి తెగ క్రైస్తవులు ఎలాంటి వారంటే ఇనుప రంగు ఉంగరంపై బంగారు పూత పూయబడిన బంగారు ఉంగరం లాంటి వారు. ఇనుప రంగు ఉంగరంపై బంగారు పూత పోయబడినటువంటి బంగారు ఉంగరం లాంటి వారు. 2వ తెగవారు ఇత్తడి ఉంగరంపై బంగారు పూత గల ఉంగరము కలవారు. 3వ తెగవారు రాగి ఉంగరంపై బంగారు పూత కలిగిన ఉంగరము కలవారు. 4వ తెగవారు మేలిమి బంగారు ఉంగరము కలవారు. స్వచ్ఛమైన బంగారము, కల్తీ లేదు, నకిలీ లేదు. ఏ ఉంగరము శ్రేష్టమైనది? బంగారు, స్వచ్ఛమైన బంగారు ఉంగరమే కదా. ఎందుకంటే మిగతా అవన్నీ కూడా పైకి చూడడానికి బంగారే కానీ లోపల అంతా ఇనుము, ఇత్తడి, రాగి. పైకి క్రైస్తవులే కానీ లోపల అంతా నకిలీ క్రైస్తవ్యము. ఇనుప ఉంగరము మొండిది, మూర్ఖముది. ఇత్తడి ఉంగరము ఎగిరెగిరి పడే ఉంగరము ఇత్తడి ఉంగరము. రాగి ఉంగరము అటు ఇటు కానీ ఉంగరము. బంగారు ఉంగరమే శ్రేష్టమైన ఉంగరము. కాబట్టి మనము నకిలీ క్రైస్తవాన్ని విడిచిపెడదాము. అసలైన సిసలైన క్రైస్తవులుగా మారుదాము. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులుగా, వారసులుగా వర్ధిల్లడానికి ప్రయాసపడదాము. ప్రభువును అడుగుదాము, కృప చూపమని తలలు వంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
మహాదేవ, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా, మేము నకిలీ సరుకు కాకుండా ప్రభువా శ్రేష్టమైన మేలిమి బంగారులాగా నా తండ్రి నాయన, నా తండ్రి లోకంలో నాయన నివసించున్నట్లు, నీ మహిమ కొరకు నివసించినట్లు కృప చూపుము తండ్రి నాయన. నాయన శ్రేష్టమైన క్రైస్తవులుగా నిన్ను వెంబడించే వారిగా తండ్రి నాయన అనేక మంది నా తండ్రి నాయన మా జీవితాలు నిన్ను చూపించే వారిగా ప్రభువా మేము నూతన పరచబడినట్లు కృప చూపు. మా ప్రవర్తన, మా ఆలోచన, మా నడత సమస్తం ఉందంటే మీకు మహిమకరంగా ఉండినట్లయ్యా. అయ్యా మా జీవితాలను నూతన పరచమని నాయన ప్రభు విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేసి నాయన ఆ మూర్ఖత్వాన్ని, ఆ మొండితనాన్ని నాయన ఆశీర్వాదాల కొరకే పాకుపడే ఆ యొక్క మనస్సును నా తండ్రి నాయన ప్రభువా నా తండ్రి ఈ లోకం కోసం నిన్ను వదులుకోలేని నీచ మనస్తత్వాన్ని మాలో నుండి తీసివేసి శ్రేష్టమైన మేలిమి బంగారు క్రైస్తవులుగా మా జీవితాలను నూతన పరచమని నా దేవుడు, నా ప్రభు, నా సరైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.